హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పుడిప్పుడే రైతు భరోసా పథకానికి సంబంధించిన 7వ విడత నిధులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి. దాదాపు 259.73 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసినటువంటి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఎన్ని ఎకరాల వారికి డబ్బులు ఖాతాల్లోకి పడబోతున్నాయి, ఎవరెవరికి వస్తాయి, ఈ విషయాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి 7 విడతలుగా డబ్బులను విడుదల చేయడం తొలిసారి ఇదే. సో ఎందుకు ఈ విధంగా మనకు మార్పులు చేర్పులు చేశారు, మరియు రీసెంట్లీ మనకు డబ్బులు విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికైతే ఖాతాలోకి నిధులు అనేది పడలేదో అటువంటి వారందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నేను మీకు మధ్యలో ఏం చేస్తే మీకు డబ్బులు అనేది ఆగిపోయిన డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలోకి రావడం జరుగుతుందో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి సంబంధించిన ఏ చిన్న సమాచారమైనా సరే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా డైరెక్ట్గా మీ ఫోన్కి అయితే ప్రతి చిన్న అప్డేట్ కూడా రావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ను మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్లీ రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేశారు. విడుదల చేసినప్పుడు ఏం చెప్పారు అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత సాధించినటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు ఇస్తాము. సో తొలుత 2 ఎకరాలు కలిగినటువంటి వారికి డబ్బులు పడతాయి. అనంతరం 2 నుంచి 5 ఎకరాల లోపల ఉన్నటువంటి వారి అందరికి ఖాతాల్లోకి వస్తాయి. అనంతరం 5 ఎకరాల నుంచి మనకు నేరుగా 7-8 ఎకరాల వరకు డబ్బులు పడతాయి. ఆ తరువాత 10 ఎకరాల లోపల ఉన్న వారికి డబ్బులు ఖాతాలోకి వేస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విడతల వారీ విధానాన్ని తీసుకువచ్చారు. గతంలో అయితే మనకు ఒక రోజున 1 ఎకరా డబ్బులకి, రెండవ రోజున 2 ఎకరాల డబ్బులకి, సో ఈ విధంగా మనకు పడుతూ వచ్చేవి. కానీ ఇప్పుడు మొత్తం అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం చేంజ్ అయితే చేసింది. సో మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చేశారంటే, మనకు 259.73 కోట్ల రూపాయలను మనకు రైతు భరోసా పథకంలోని 7-8 ఎకరాలకు సంబంధించినటువంటి డబ్బులను అయితే విడుదల చేశారు. ఇది 7వ విడత అన్నమాట. 7-8 ఈ యొక్క ఎకరాలకు సంబంధించి ఎవరైతే అర్హత సాధించి ఉంటారో, ముఖ్యంగా కొంతమంది వ్యవసాయేతర పనుల కోసం అయితే వ్యవసాయ భూమిని వాడుతున్నారు. అటువంటి వారికి ఈ పథకం అయితే రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖరాఖండిగా తేల్చి చెప్పింది. సో కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇక ముఖ్యంగా ఈ 7-8 ఎకరాలకు సంబంధించి 259.73 కోట్ల రూపాయలలో 4.32 లక్షల మంది ఎకరాలకు గాను 58,831 మంది రైతులకు గాను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఇప్పటి వరకు మొత్తంగా 68.96 లక్షల మంది రైతులకు గాను 7,750.45 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. అయితే బేసిక్గా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరా నుంచి ఇప్పటి వరకు అయితే 6 ఎకరాల డబ్బులు అయితే పడిపోయాయి. ఈ రోజు నుంచి 7 ఎకరాల నుంచి 8 ఎకరాల మధ్యలో ఉన్నటువంటి 58,831 మంది రైతులకు గాను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 259.73 కోట్ల రూపాయలనైతే విడుదల చేసింది. అందులో 4.32 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి డబ్బులైతే విడుదల చేశారు. అయితే ఇప్పటి వరకు మనకు 6 ఎకరాల దాకా ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళకి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. సో మీరు అక్కడ క్లిక్ చేసి చెక్ చేసి చూడండి. మీకు ఒకవేళ ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రాకుండా ఉంటే ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదో చూసుకోండి. మీ పేరు కనుక లేకపోతే వెంటనే మీరు ఏం చేయాలంటే, మీకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్ తీసుకొని మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డుకి ఈ పట్టాదారు పాస్బుక్ని ఫస్ట్ లింక్ చేయాలి. ఇది మీరు ఫస్ట్ చేయాల్సిన పని. ఈ యొక్క
వెబ్ ల్యాండింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉందా లేదా చూసుకోండి. ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయి, లేకపోతే మీకు ఒక్క రూపాయి కూడా రాదు. ఇది రెండో పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మూడో పాయింట్ వచ్చేసి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి మీరు వ్యవసాయం చేస్తున్నారా, వ్యవసాయేతర పనుల కోసం భూమిని వాడుతున్నారా, ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. సో వ్యవసాయేతర పనుల కోసం వాడేవాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరికైనా పడి మీకు పడకపోతే ఇదేంది మాకు రాలేదని మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా నిధులు విడుదల చేసేదానికి ముందుగా శాటిలైట్ ద్వారా సర్వే చేశారు. ఈ శాటిలైట్ సర్వే అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి అంటే, ఈ వ్యవసాయం ల్యాండ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు 181/2 అనుకోండి. ఈ సర్వే నెంబర్లో వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారా, బిల్డింగ్ కట్టేశారా, లేకపోతే ఏదైనా షెడ్ వేస్తున్నారా, సో సింపుల్గా శాటిలైట్ ఇమేజ్ ద్వారా చెక్ చేస్తారు. అక్కడ వాళ్ళకి కనిపిస్తుంది. అక్కడ శాటిలైట్ సర్వే ద్వారా మనకు ల్యాండ్ కూడా కొలిచేస్తారు. ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 22% మందిని గుర్తించి వారందరికీ పథకాన్ని నిలిపివేసింది. ఈ లిస్టులో మీరు ఉన్నారో లేదో ఒకసారి మీరు ఎలిజిబుల్ లిస్ట్ ద్వారా మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ లిస్టులో లేకపోతే ప్రాబ్లం లేదు, నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ₹1,00,000 వరకు రుణమాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది. వీటికి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను ఫర్దర్గా మీకు ఖచ్చితంగా వీడియో చేసి మరీ తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని వాచ్ చేస్తూనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.